గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన సరస్ మేళాకి మంచి స్పందన వచ్చింది. పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి సరస్ మేళాలో ఉన్న ప్రతి ఒక్క స్టాల్ ని సందర్శించి మహిళల వ్యాపార వివరాలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపడతామంటున్న గల్లా మాధవితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ఉన్నటువంటి మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా సరస్ మేళా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీన్ని ప్రారంభించినటువంటి నేపథ్యంలో గత వారం 4 రోజుల నుంచి కూడా ఎంతో నగర ప్రజలు కావచ్చు, ఇటు వేరే జిల్లాల నుంచి కూడా అనేక మంది సరస్ మేళా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే సరస్ మేళాలో ఇప్పుడు ప్రజాప్రతినిధులు కూడా పాల్గొని ప్రతి ఒక్క స్టాల్స్ను కూడా సందర్శిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి మనతో ఉన్నారు. మేడం చెప్పండి, మహిళల్ని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉంది. ఈ సరస్ మేళా మహిళలకు ఎలా ఉపయోగపడుతుంది? రాష్ట్రంలో ఫస్ట్ డ్వాక్రా సంఘాల అభివృద్ధి కానివ్వండి, ప్రతి ఇంట్లో మహిళ అనేవాళ్ళు ఆధారపడకుండా ఆ ఇంటికి ఆసరాగా మారాలి అన్న ఒక సంకల్పం కానివ్వండి, గౌరవ చంద్రబాబు నాయుడు గారు చేసిన సంకల్పం ఇది. అంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రికగా డ్వాక్రా సంఘం అని చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలో ఈరోజు మహిళలందరూ కూడా ముందుకు వెళ్ళాలి, రాష్ట్రంలో వాళ్ళు కీలక పాత్రను పోషించాలి, ఇటు ఎకానమీ పరంగా కూడా వాళ్ళు ఎంతో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ముందుకు వెళ్ళాలి అని ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్, అది మహిళ అవ్వాలి అనే ఒక సత్సంకల్పంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ యొక్క కార్యక్రమంలో భాగంగానే ప్రతి డిస్ట్రిక్ట్లో చాలా సర్వసాధారణంగా ఎవ్రీ ఇయర్ జరుపుకునే ఒక సరస్ మేళాని ఈరోజు గౌరవ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఒక ప్రతిష్టాత్మకంగా గుంటూరులో ఎప్పుడు కని విని ఎరగని రీతిలో రాష్ట్రంలో ఇటు నేషనల్ స్థాయిలో ఈ సరస్ మేళాని ఏర్పాటు చేయడం, కంప్లీట్ దేశవ్యాప్తంగా ఉన్న స్టాల్స్, దేశవ్యాప్తంగా ఉన్న మహిళలందరూ ఎస్హెచ్ గ్రూప్స్ అందరినీ కూడా దాదాపుగా 21 రాష్ట్రాల నుంచి కూడా మహిళలందరూ తరలి రావడం, వాళ్ళ ఉత్పత్తులన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించడం, మన రాష్ట్రం నుంచి కూడా ప్రతి మూల నుంచి కూడా మన ఎస్హెచ్జి గ్రూప్ మహిళలందరూ కూడా ఇక్కడికి రావడం, వాళ్ళ యొక్క ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం అనేది చాలా శుభపరిణామం అండి. ఎప్పుడు కూడా ఇలాంటి ఒక ఇంత విస్తృతంగా ఇంత ప్రతిష్టాత్మకంగా ఎక్కడ జరగలేదు. ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ఆర్ ఆంధ్రప్రదేశ్ అని అనుకోవచ్చు దీన్ని. అంత బాగా ఈ యొక్క మేళాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అన్ని విషయాల్లో కూడా కేర్ తీసుకోవడం కూడా జరుగుతుంది. అనంటే ఇక్కడ శానిటేషన్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, సెక్యూరిటీ కానివ్వండి, షెల్టర్ కానివ్వండి, ఇలా ప్రతి అంశం మీద ఇక్కడికి వచ్చిన మహిళలు ఎలాంటి అసౌకర్యం గురవకూడదు అని చెప్పి వాటి మీద కూడా కీన్గా కేర్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ముందుకి చాలా ఇండిపెండెంట్గా ఎదగాలి అన్నదే ఇక్కడ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేస్తూ ఉన్నాము. దాన్ని ఎంకరేజ్ చేయడం కోసం కూడా ఈరోజు మేము అందరం కూడా ఇక్కడికి రావడం జరిగిందండి. అంటే మహిళలు కూడా ఎక్కువ శాతం వ్యాపారం పెంచుకోవాలని ఆశపడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వారికి లోన్ల విషయంలో ఎలా సహకరించబోతా ఉంది? ఈరోజు మనం చూస్తే ఎంట్రన్స్లోనే మనకి కొంతమంది బ్యాంకర్స్ అందరూ కూడా స్టాల్స్ని పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఆన్లైన్లో వాళ్ళ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, వాళ్ళ ఉత్పత్తుల్ని ఎలాగా బయట సొసైటీలోకి తీసుకెళ్ళాలి అన్న దాని మీద కూడా స్పెషల్గా వీళ్ళకి ఓరియంటేషన్ క్లాసులు పెట్టడం, అదేవిధంగా బ్యాంకర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్న మహిళలకి ఏ విధంగా ఎంఎస్ఎంఈ లోన్స్ కానివ్వనండి, లేదంటే రకరకాల స్త్రీశక్తి అని ఏవో రకరకాల ఆదరణ అని ఇలాగా రకరకాల లోన్స్ అనేవి ఉండడం జరుగుతున్నాయి. అవన్నీ కూడా వీళ్ళకి ఏ పద్ధతిలో ఇవ్వచ్చు అని కూడా ఒక ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది. 10 లక్షల రూపాయల దగ్గర నుంచి కొన్ని లోన్స్ అయితే 50,000 దగ్గర నుంచి 50 లక్షల దాకా కూడా లోన్స్ ఇచ్చే బ్యాంకర్స్ మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. 75 NP నుంచి 1 రూపీ దాకా కూడా వడ్డీ రేటుతో ఈరోజు వాళ్ళకి వాళ్ళ యొక్క ప్రోడక్ట్ బేస్డ్ డిపిఆర్ని రెడీ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంకరేజ్ చేస్తాము అని కూడా చెప్పడం జరుగుతుంది. అందులో యూనియన్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాగా కొన్ని బ్యాంకులు చాలా కీలకంగా కూడా మహిళలకి బ్యాంక్ సిస్టమ్, లోన్ సిస్టమ్ మీద కూడా వర్క్ చేస్తున్నాయి. గవర్నమెంట్ కూడా మనకు ఆల్రెడీ తెలుసు, డ్వాక్రా సంఘాల ద్వారా 0 వడ్డీతో రుణాలను ఇస్తూ వాళ్ళని ప్రోత్సహించే పరిస్థితి మనకి ఎక్కడా లేదది. పొదుపుతో మనకి గవర్నమెంట్ ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్లోనే మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఇంకా విస్తృతంగా ముందుకు తీసుకెళ్ళి ప్రతి గృహిణి కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్గా రానున్న రోజుల్లో ముందుకు వెళ్తూ మంచి లక్షాధికారిగా ఈరోజు సమాజంలో ఆవిడ గుర్తింపు పొందుతుంది. దాని లక్ష్యంగానే ప్రభుత్వాలన్నీ కూడా మేమందరం కూడా పనిచేస్తాం. గుంటూరు జిల్లాలో ఇంకా మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇట్లాంటి మేళా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళు ఆశపడుతూ ఉన్నారు. మరికొన్ని చోట్ల వీటిని పెట్టే అవకాశం ఉందా?
ఖచ్చితంగా ఆదరణని బట్టి స్పందనని బట్టి ఇది ఏర్పాటు చేస్తాము. మనకి ఎలా అయితే నాంపల్లి గ్రౌండ్స్లో హైదరాబాద్లో ఎవ్రీ ఇయర్ ఒక ఫిక్స్డ్ 1 మంత్ పాటు ఎలా అయితే మనకి ఎగ్జిబిషన్ జరుగుతూ ఉందో, స్పందనను బట్టి మనం కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక వారం పాటో 15 రోజుల పాటో ఈ యొక్క మేళాని నిర్వహించుకొని ముందుకు తీసుకెళ్తే, మా మహిళలందరూ కూడా ఇది వాటికి ఎంకరేజ్ చేస్తే, గవర్నమెంట్ నుంచి మరి మా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారి నుంచి కూడా మేము హెల్ప్ తీసుకొని వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఎవ్రీ టైం ఇది జరిగేలాగా కూడా మేము కంపల్సరీగా కృషి చేస్తామండి. అయితే ఇది పూర్తిగా చూసుకుంటే ఏదైతే ఈ సరస్ మేళకు సంబంధించినటువంటి కూడా మరికొన్ని కార్యక్రమాలు రానున్న రోజుల్లో కూడా నిర్వహిస్తూ ఉంటాము. అయితే సరస్ మేళకు సంబంధించి కూడా మహిళలు ఇక్కడ పెద్ద ఎత్తున కూడా పాల్గొంటూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న మహిళలు కూడా ఇక్కడ వచ్చి వాళ్ళ వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి, వారికి సంబంధించినటువంటి మార్కెటింగ్ ఎలా చేసుకోవాలనే దానిపై కూడా నైపుణ్య శిక్షణ తీసుకుంటా ఉన్నారు. అయితే ఇప్పటికే అనేక మంది మహిళలు కూడా ఇప్పటికే అనేక శిక్షణ కూడా తీసుకున్నారు వాళ్ళ మార్కెటింగ్కి సంబంధించి. అయితే సరస్ మేళకు సంబంధించినటువంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో మరికొన్ని విస్తృతంగా వీటిని ఏర్పాటు చేసి ఆ మహిళలకు వారి ఏదైతే వ్యాపారవేత్తలుగా లక్షాధికారులుగా తీర్చిదిద్దడమే ఆ కూటమి ప్రభుత్వం లక్ష్యం అని చెప్పేసి కూడా గల్లా మాధవి తెలిపారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.